ఆదికి జన్మదిన శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఆది. లవ్లీ సినిమా అనేది అందరి అంచనాలు ప్రేమ కావాలితోటి మాస్ ఆడియన్స్లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే ప్రేమ కావాలి రిలీజ్ తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా చూశాను రెస్పాన్స్ ఎలా ఉందనేది. సో యూత్లో ఎంత రెస్పాన్స్ ఉందో జనరల్ మాస్ ఆడియన్స్లో కూడా ఆది అంటే అంత క్రేజ్ సంపాదించుకున్నాడు తన ఫైట్స్ ద్వారా కానీ డ్యాన్సుల ద్వారా కానీ. సో అన్నింటిని దృష్టిలో పెట్టుకుని జయ గారు ఈ సినిమాలో ఆదిని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. సాంగ్స్ నేను కొన్ని చూశాను, అలాగే ఫైట్స్ కూడా చూశాను. సో కథాపరంగా అందరికీ ఏకగ్రీవంగా నచ్చిన మంచి కథ. ఆ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మాస్ ఎలిమెంట్స్ అలాగే యూత్ ఎలిమెంట్స్, పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. అలాగే ఒక రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక మంచి హీరో సపోర్ట్ ఉంది. ఇన్ని హంగులతో వస్తున్నటువంటి లవ్లీ డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ప్రేమ కావాలి ఫస్ట్ పిక్తోనే ఆది తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. రెండో సినిమా చేసే హీరోకి ఇంత మంచి క్యారెక్టర్ దొరకడం అనేది చాలా కష్టం. ఆదికి ఇది 100% చాలా పెద్ద సినిమా అవుతుంది. ఆదితోనే ఈ సినిమా చేయాలని చెప్పి వెంకట్ గారు ప్రోత్సహించి ఈ సినిమాని స్టార్ట్ చేయించారు. ఈ సినిమాలో ఆల్రెడీ నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆది పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో అతను డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్ హీరో అవుతాడు. ఈ బర్త్డే లవ్లీగా జరుగుతుంది. నెక్స్ట్ బర్త్డేకి మరిన్ని సూపర్ హిట్లతో ఆది ముందుకెళ్లాలని ఆశిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఆది. ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టుగా ఉంది ఇది. అంటే వేరే 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 చాలా మెమరీస్ ఉన్నాయి కాబట్టి అలా అనిపించింది. ఇన్సిడెంట్ ప్రేమ్ రక్షితో సాంగ్ చేసినప్పుడు పెద్ద మూమెంట్ మాస్టర్ వచ్చి చెప్పలేదు, లైటింగ్ చేస్తే అంత అయిపోయింది. ఇప్పుడు ఆది వచ్చాడు సాంగ్ చేయాలి. సో మాస్టర్ అని చెప్పాను, ఓకే ఒక 2 hours మనం తీసుకున్నాను టైం తీసుకొని రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పాను. అంటే జనరల్గా అంతకుముందు మేము చేసిన సినిమాలు కూడా ఎవరు వచ్చినా సరే అది వన్ కంపోజ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు చేస్తున్నారు. జస్ట్ ఫస్ట్ స్టార్ట్ మార్క్ ఎండ్ మార్క్ చేస్తున్నారు, ఓన్లీ 1 shot ఓకే. మేమంతా షాక్ అనమాట. అలాగే ఏమైనా యాక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఒక 8 feet వాల్ ఉంది. సరే హీరో కొంచెం కేర్ చేసుకోవాలని స్టూల్ వేసి అలా పెట్టాను, రన్ చేసుకుంటూ వచ్చి జంప్ చేయాలన్నమాట. అది వచ్చి ఇంకో స్టూల్ పెట్టాను అనమాట. అర్థం కాలేదు, నేను ఇంకో ఒక స్టూల్ పెట్టాను, వాళ్ళు ఇంకో స్టూల్ పెట్టమంటాడు ఏంటని చెప్పండి. సరే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకో తెలియదు కానీ మరి ఆ స్టూల్ తీసేది ఫీల్డ్ వచ్చిందని చెప్పి సరే తర్వాత అక్కడ దాకా వచ్చి కట్ చేసి తీసుకుంటా అని చెప్పి పడుకున్నాం. యాక్షన్ స్టార్ట్ అయింది, వచ్చాడు ఓన్లీ 1 jump తోటి 8 feet వెళ్ళిపోయాడు ఒకరికి. తర్వాత నా ఇంకా చూసి ఇద్దరు నవ్వుకోవడం జరిగింది. నన్ను అంతా ఫుల్ చేశాడు అనమాట. ఆ ఇన్సిడెంట్లో సో మెనీ అదర్ ఇన్సిడెంట్స్ లైక్ ఎనర్జీ వైజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఈవెన్ ద క్లైమాక్స్ సీన్స్ కూడా ఫుల్ డైలాగ్ వర్షన్స్ అండ్ వెరీ గుడ్ డైలాగ్స్ ఫ్రమ్ డైరెక్ట్ ఆల్ ద టీమ్ అండ్ హ్యాపీ టు వర్క్ ఫర్ సచ్ అ నైస్ ఫిలిం విత్ నైస్ హీరో అండ్ ద టీమ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. ఆదితో సెకండ్ ఫిలిం చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరు కాంబినేషన్లో ప్రేమ కావాలి ఎంత మంచి సక్సెస్ అయిందో అందరికి తెలుసు. అందుకే నాకు ఈ ఫిలిం పైన ఇంకా నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంది అండ్ ఎక్కువ బర్డెన్ ఉండేది. డెఫినెట్గా అందరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామని అనుకుంటున్నాము. ఆది నాకు అరౌండ్ 10-11 years నుంచి ఫ్రెండ్స్, చెన్నైలోనే కలిసి వాళ్ళం. నేను జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఆదితోటి తీసుకున్న డేట్ బేసిస్ అంటే నేనేం సినిమా చేస్తాను తనేం సినిమా చేస్తాను నేను రోజు మాట్లాడతాం. కానీ నేను ప్రతిరోజు చెప్పి ఒక విషయం ఎవ్రీ డే కంపల్సరీ చెప్పే విషయం ఏంటంటే నువ్వు జీవితంలో చేసుకున్న పోయిన జన్మలో చేసిన అదృష్టం ఏంటో తెలియదు, నువ్వు సాయి కుమార్ అంకుల్ కొడుకు పుట్టావు. బికాజ్ అంత మంచి మనిషి, ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్ట్, ఇది టెరిఫిక్ యాక్టర్, అవన్నీ పక్కన పెట్టినా కూడా హ్యూమన్ బీయింగ్, జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. నేను ఎవరికైనా చాలా రుణపడి ఉంటాను ఇక్కడ అని చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ పర్సన్ అంకుల్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే 6 years బ్యాక్ ఆది గురించి మేము రోజు అంటే మార్నింగ్ ఈవినింగ్ కలిసి ఉండేవాళ్ళం, జిమ్ డాన్స్ స్టన్స్ అని చెప్పి. సో ప్రతిరోజుకి 3 సార్లు తను చెప్పి ఒకే ఒక డైలాగ్, ఎలాగైనా పెద్ద హీరో అవ్వాలి, ఎలాగైనా కష్టపడాలి, డాడీ కష్టపడుతున్నారు, 2 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, నేను పెద్ద స్టార్ అయ్యి ఆయనకి రెస్ట్ ఇవ్వాలి అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. సో ఐ థింక్
నీ టైం వచ్చిందిరా. సో సో ఈజ్ లివింగ్ మై డ్రీమ్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ తీసుకుంటారు, గమ్యం చేరుకు ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. సో హీఈస్ లివింగ్ మై డ్రీమ్. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో లవ్ యూ మ్యాన్. హోప్ యూ గుడ్ ప్లీజ్.